నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోయింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే మంత్రివర్గంలో ఎవరు ఉంటారనేది ఉత్కంఠగా మారింది. బీజేపీ నుంచి ఎవరు ఉంటారు, జనసేన నుంచి ఎవరుంటారు, తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరుంటారు, సీనియర్ నాయకులు ఎవరుంటారు, లేదా యువ నాయకులు ఎవరుంటారు అనేది ఉత్కంఠగా మారిన నేపథ్యంలో అన్ని పార్టీల హెడ్ ఆఫీసుల నుంచి వచ్చినటువంటి ఒక కొన్ని నివేదికల ఆధారంగా మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి శ్రీకాకుళం జిల్లా నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుభాకర్ గారు, ముందుగా వెల్కమ్. సుభాకర్ గారు, శ్రీకాకుళం జిల్లా చెప్పండి గోపి. శ్రీకాకుళం జిల్లా నుంచి తీసుకుంటే ఉమ్మడి జిల్లాల వారీగా ఎవరెవరు మంత్రివర్గంలో ఉండే అవకాశం ఉంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా నుంచి కోన రవికుమార్ ఈ సామాజిక వర్గాల కూర్పుల ప్రకారంగా మంత్రులుగా ఎవరికి అవకాశం ఉంది అనేది ఒక కూర్పు అయితే జిల్లాల వారీగా ఉన్న సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని కూర్పు చేసినట్టుంది. దీనికి సంబంధించి ఉమ్మడి పొత్తులో బీజేపీ తరఫున జనసేన నుంచి కూడా చంద్రబాబు నాయుడు కేబినెట్ లో ఎవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని దానికి సంబంధించి ఆ మూడు పార్టీల నుంచి ఒక లిస్ట్ అనేది ప్రాథమికంగా తయారు చేయబడింది. దానికి సంబంధించి చూస్తే శ్రీకాకుళం నుంచి చూస్తే కోన రవికుమార్ ఈ కళింగ సామాజిక వర్గ సంస్థ ఆముదాల వలస నుంచున్నారు. అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు బీసీ వెలమ టెక్కలి నుంచి గెలుపొందున్నారు. శ్రీకాకుళం నుంచి ఉమ్మడి శ్రీకాకుళం నుంచి వీళ్ళిద్దరికీ మంత్రి పదవులు దక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే విజయనగరం నుంచి కళా వెంకట్రావు, ఈయన కాపు సామాజిక వర్గానికి సంబంధించి బహుశా కళా వెంకట్రావుని స్పీకర్ గా ఎన్నుకోవటానికి అవకాశం ఉందని మనకు అందుతున్న వార్త. ఈయన చీపురుపల్లి నుంచి గెలుపొందున్నారు. ఉమ్మడి సంధ్యా రాణి ఎస్టీ సాలూరు నియోజకవర్గం నుంచి ఆమె గెలుపొందున్నారు. ఇకపోతే విశాఖ నుంచి గణబాబు ఇది కాపు సామాజిక వర్గం విశాఖ వెస్ట్ నుంచి గెలుపొందున్నారు. రామకృష్ణ వెలగపూడి ఇతను కమ్మ సామాజిక వర్గానికి చెందిన విశాఖ ఈస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే విష్ణుకుమార్ రాజు విశాఖ నార్త్ నుంచి ప్రాతినిధ్యం. విష్ణుకుమార్ రాజు బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజుకి మంత్రిగా అవకాశం కల్పించే పరిస్థితి స్పష్టంగా ఉంది. అట్లాగే ఈవిడ అనిత వంగలపూడి అనితకు కూడా దాదాపు బెర్త్ ఖాయం అనే పరిస్థితి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి. పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూస్తే నిమ్మల రామనాయుడు పాలకొల్లు నుంచి ప్రాతినిధ్యం వస్తున్నారు కాపు సామాజిక వర్గం సంబంధించి. రఘురామకృష్ణం రాజు ఈయన క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి వివాదాస్పద ఈ 5 సంవత్సరాలు ఒక పోరాట యోధుడు ధీరుడిలాగా ఆ టీడీపీ శ్రేణులు ముందుగా ఈయన ఎంపీగా అవకాశం కల్పిస్తారు అనుకున్నప్పటికీ అనూహ్యంగా ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందటం, ఆయనకి మంత్రి ఆ కోటాలో ఉండి నుంచి రఘురామకృష్ణరాజుకి మంత్రి పదవి దక్కే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిస్థితికి వస్తే డాక్టర్ సుబ్బారావు ఈయన కూడా క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించి ముమ్మిడివరం నుంచి గెలుపొందున్నారు. గోరంట్ల బుచ్చి చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి, అలాగే కందుల దుర్గేష్ ఈయన కాపు సామాజిక వర్గం నిడదవోలు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దేవ వరప్రసాద్ ఎస్సీ మాల ఈయన ఎక్స్ఐఏఎస్ రాజోల్ నుంచి గెలుపొందున్నారు. వీళ్ళకి తూర్పుగోదావరి జిల్లా నుంచి అవకాశం దాదాపుగా ఖాయమని చెప్పొచ్చు. ఇకపోతే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి కొల్లు రవీంద్ర బీసీ వర్గానికి చెందిన మచిలీపట్నం నుంచి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం చేస్తారు. గతంలో ఇతని మీద ఒక హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా ఇతన్ని జైలుకు పంపించింది అనే దానికి సంబంధించి తెలుగుదేశం పార్టీలో కూడా సానుభూతి వ్యక్తమైన సౌమ్యుడు అనే కింద కొల్లు రవీంద్రకి పేరుంది. ముందు నుంచి మనం కొల్లు రవీంద్రకి అవకాశం ఉంటుంది గవర్నమెంట్ వస్తే అనేది రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో జరుగుతున్న చర్చ. కాకపోతే ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి తంగిరాల సౌమికి అవకాశం దక్కుతుంది ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించి మనం ముందు నుంచి అనుకున్నాము. ఆవిడ తంగిరాల సౌమ్య ఫాదరు చాలా మంచి పేరు ఉన్న వ్యక్తి, వాస్తవానికి పార్టీకి లాయల్ గా పనిచేసిన వ్యవహారం. తంగిరాల స్వామి కూడా అత్యంత వినయ విధేయతలో ఉన్నటువంటి పార్టీ పట్ల హైకమాండ్ పట్ల ఈ మధ్య జనసేన టీడీపీకి సంబంధించి ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి కూడా ఆవిడ మెంబర్ గా తీసుకోవడం జరిగింది. సౌమికి అవకాశం దక్కిద్ది అనేది రాజకీయ పండితులు వాస్తవానికి ఊహించారు. కానీ అనూహ్యంగా శ్రీరామ్ తాతయ్య వైశ్య సామాజిక వర్గానికి సంబంధించి జగపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైశ్య సామాజిక వర్గానికి ప్లేస్ చేయాలి కాబట్టి శ్రీరామ్ తాతయ్యకి అవకాశం దక్కిందని చెప్పాలి. ఇకపోతే ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి సంబంధించి సత్యనపల్లి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లాగే అనగాని సత్యప్రసాద్ ఇతను బీసీ
రేపల్లె నుంచి ప్రాతినిధ్యం వస్తున్నారు. నక్క ఆనంద్ బాబు ఎస్సీ మాల వేమూరు నియోజకవర్గం నుంచి ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లాగే నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి బీజేపీ తరఫున పొత్తులో ఎమ్మెల్యేగా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జనసేనలో నెంబర్ 2 గా ఉన్నటువంటి మనోహర్ కి అవకాశం కల్పించినట్టు అయింది చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో. అలాగే ప్రకాశం జిల్లా నుంచి అక్కడే పత్తిపాడు నుంచి బూర్ల రామాంజనేయులు ఐఏఎస్ కూడా ఉంది, పేరుంది. మాజీ ఐఏఎస్ బూర్ల రామాంజనేయులు కూడా లిస్ట్ లో ఉన్నారు. మన లిస్ట్ లో ప్రకాశం జిల్లా నుంచి. అంటే ఒక జిల్లాలో ఇంతమంది ప్రపోజల్స్ ఉన్నాయి. ఇంకొక వైపు ధూళిపాళ్ల నరేంద్ర గారి పేరు కూడా పరిశీలించాల్సి ఉంటుందేమో కదా. ఇక్కడ 2 పేరు మనతో మీరు చెప్పిన ఐఏఎస్ కి సంబంధించి డోలా వీరాంజనేయ స్వామి ఎస్సీ సామాజిక కొండపి నుంచి, అట్లాగే గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి వీళ్ళ 3 పేర్లు ఇక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. నెల్లూరు జిల్లా నుంచి పొంగనూరు నారాయణ కాలేజీ అధినేత గతంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఈయన నెల్లూరు సిటీ నుంచి గెలుపొందారు. అట్లాగే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి, ఆరం రామనారాయణ రెడ్డి ఆత్మకూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీళ్ళ ముగ్గురికి నారాయణ కాలేజీ అధినేత నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి వీళ్ళు ముగ్గురు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని తెలుస్తుంది. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక జీడి నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఏవి థామస్ అండ్ కిషోర్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరికి ప్రాతినిధ్యం చిత్తూరు జిల్లా నుంచి అనేది మనకు తెలుస్తుంది. ఇక ఉమ్మడి కడప జిల్లా నుంచి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా గెలుపొందారు గతంలో. జమ్మలమడు పులివెందుకు సంబంధించిన రామ్ గోపాల్ రెడ్డి. అట్లాగే కడప నుంచి మాధవిరెడ్డి, ఈ మాధవిరెడ్డి భర్త శ్రీనివాస్ రెడ్డి టీడీపీ పాలిట్ బ్యూరో మెంబర్ గా ఉన్నాడు. కడప జిల్లాకు సంబంధించి టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ మాధవిరెడ్డి ఫైర్ బ్రాండ్ గా రాయలసీమలో ఒక శివంగి మాదిరి పనిచేసుకుంటూ వచ్చారు. డైరింగ్ ఉమెన్ అని చెప్పేసి ఒక ఇది ఉంది. మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాని ఈవిడ నేరుగా ఎదుర్కొని మట్టి గరిపించారు ఎన్నికల్లో. అంజద్ బాషా తమ్ముడు ఈవిడని చాలా అసభ్యకరమైన భాషలో పోలీస్ స్టేషన్ నుంచే ఈ సెక్షువల్ అసల్ట్ చేయటం, అది జిల్లాలో పెను సంచలనం అవటం, ఆ తర్వాత ఆవిడ చాలా వైసీపీ శ్రేణులు ట్రోలింగ్ చేయటం, ఈ మహిళ పట్ల చాలా అమానవీయమైన పరిస్థితి గతంలో వైసీపీ శ్రేణులు చేశాయి. వీటన్నిటికీ సమాధానంగా ప్రభుత్వం వస్తే మాధవి మంత్రి అవుతుంది అని చెప్పేసి రాజకీయ పండితులు భావించారు. ముందుగానే అనుకున్నట్లే మాధవిరెడ్డి కడప నుంచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, ఆయన బనగానపల్లి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లాగే మైనార్టీ నుంచి ఎండి ఫరూక్ నంద్యాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన. అట్లాగే డోన్ కాన్స్టిట్యున్సీ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కర్నూలు జిల్లా నుంచి బీసీ జనార్దన్ రెడ్డి, ఎండి ఫరూక్, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వీళ్ళ ముగ్గురికి అవకాశం కల్పించనున్నారు. ఇక అనంతపురం జిల్లా నుంచి పొత్తులో భాగంగా బీజేపీకి సంబంధించిన ధర్మవరం సీట్లో సత్యకుమార్ బీసీ నేత సత్యకుమార్ గెలుపొందారు. అతన్ని పయ్యావుల కేసు ఉరవకొండ నుంచి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఈయన్ని తీసుకునే పరిస్థితి. అయితే ఇక్కడ అనూహ్యంగా పరిటాల సునీత పేరు రాకపోవటం అనేది కొంత ఆశ్చర్యం కలిగించే విషయం. అది ముందుగానే చంద్రబాబు నాయుడు పరిటాల సునీత వర్గంతో మాట్లాడారా అనే దానికి సంబంధించి కొంత స్పష్టత రావాల్సి ఉంది. ఇది అనంతపురం సంబంధించి ఏదైనా మార్పు చేర్పు ఉంటుందా అనేది మనకు కొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది. గోపి. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.